హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో ఫిష్ ఫ్రై నిమ్మరసంతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఫిష్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు. అరగంటలో నిమ్మరసంతో ఈజీగా చేసుకునే ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. నేను హాఫ్ కేజీ ఫిష్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు పక్కకు పెట్టుకున్నాను. ఇంకా ఈ ఫిష్ ఫ్రైకి కావాల్సినవి నిమ్మరసం, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, ఇంకా కొత్తిమీర. ఫిష్లో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో ఈ ఫిష్ ముక్కల్ని వేసి మంచిగా గోలనివ్వాలి. ఇలా నూనెలో ముక్కల్ని గోలించడం వల్ల ముక్కలు గట్టి పడతాయి, ఇంకా విరిగిపోకుండా ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో గోలనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి, ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇంకా సాల్ట్ వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని అందులో వేయించుకున్న ఈ ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి. అన్ని ముక్కలు వేసుకున్నాక నిదానంగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత అందులో ఈ నిమ్మరసాన్ని వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ గోలనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీరని వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో గోలనివ్వాలి. అంతే అండి, సర్వ్ చేసుకోవడమే. మీరు ట్రై చేయండి తెలంగాణ స్టైల్ నిమ్మరసంతో ఫిష్ ఫ్రై.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.